విధి దెబ్బతీసిన ఓ కుటుంబం మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలం తలమాల గ్రామానికి చెందిన ఆత్రం జ్యోతి 15 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం తల్లిదండ్రులతో కలిసి కల్లెడు గ్రామానికి వచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మార్తల గోపాల్తో పరిచయం ఏర్పడి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె 14 సంవత్సరాల అంజలి కల్లెడ జడ్పీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. రెండో కుమార్తె 10 సంవత్సరాల కుమార్తె అనూష ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. చిన్న కుమారుడు మురళి 3వ తరగతి చదువుతున్నాడు. కానీ విధి వారి కుటుంబాన్ని క్షణాల్లో చిన్నాభిన్నం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు నాటుసార అలవాటుతో అనారోగ్యానికి గురై మృతి చెందారు. తండ్రి మరణానంతరం పిల్లలను పోషిస్తూ జీవించిన తల్లి జ్యోతి కూడా ఇటీవల మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు పూర్తిగా అనాథలయ్యారు. ప్రస్తుతం వారు అమ్మమ్మ సొంబాయి, తాత భీమరాం వద్ద నివసిస్తున్నారు. సొంత ఇల్లు లేక ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. తల్లి అంత్యక్రియలకు కూడా సరైన ఏర్పాట్లు లేని పరిస్థితుల్లో గ్రామ సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించింది, భరోసా కల్పించింది. విషాద ఘటనపై స్పందించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 బృందం జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి నరేష్ ఆదేశాల మేరకు గ్రామానికి చేరుకుని పిల్లలను పరామర్శించింది. వారి పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేస్తున్న అనంతరం వారికి భరోసా కల్పిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తామని స్పష్టం చేశారు. దాతలు స్పందించారు, కదిలింది మానవత్వం. ఈ ఘటనపై స్పందించిన కరీంనగర్ ఎమ్మెల్సీ రమణ ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ సంప్రదించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బొనగి నరేష్ పిల్లలకు అన్ని విధాల సహాయం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మంచిర్యాలకు చెందిన ఎల్ఐసి ఏజెంట్ పురుషోత్తం 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించగా దుబాయ్లో నివసిస్తున్న సారంగపూర్ వాసి చుక్కాంజీ 2,001 రూపాయలు విరాళంగా అందించారు. కొరట్ల మండలంలోని మాధాపూర్ తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న అహోబిలం సుష్మా అనే ఉద్యోగి 516 రూపాయల సహాయం అందజేశారు. జగిత్యాలకు చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు అరుణ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి తక్షణమే స్పందించి ఆసుపత్రి సిబ్బందిని పంపించి పిల్లల పరిస్థితిని పరిశీలించి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందించారు. భవిష్యత్తులో మరింత సాయం చేస్తామని ఆయన తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ ముగ్గురు చిన్నారులకు ఇప్పుడు మానవత్వమే పెద్ద ఆధారమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మనసున్న మనుషులు ఉన్నంత కాలం ఆశ చచ్చిపోదు. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ముందుకు వచ్చిన ప్రతి హృదయానికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సిందే. ఇదిలో ఉండగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వెంటనే స్పందించి భక్తుల సహకారంతో తక్షణ సాయం అందించింది. ఒక నెలకు సరిపడి 25 కిలోల బియ్యము, నిత్యావసర సరుకులు, పిల్లలకు అవసరమైన స్నాక్స్, దుప్పట్లు అందజేశారు. అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యతను కూడా సంస్థ స్వీకరిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే భక్తుల సహకారంతో సమకూరిన సుమారు 35,000 మొత్తాన్ని పిల్లల పేరున బ్యాంక్ ఖాతా తెరిచి ఎఫ్డి రూపంలో భద్రపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమానికి అనేక మంది దాతలు స్పందించి తమ వంతు సహకారాన్ని అందించారని కార్యక్రమంలో సత్యసాయి సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్, ఉత్తూరు గంగాధర్, ఠాకూర్ నారాయణ సింగ్, పిప్పర్ రాజేందర్, వంగల లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఎక్కడుండే? దండం పెట్టుకో. నిన్న వచ్చినా కదా, నిన్న నీకు 1000 రూపాయలు ఇచ్చినా కదా, తక్షణము ఇచ్చినా కదా. మీ గురించి అంటే చాలామందికి నేను కొద్దిగా సమాచారం, ఎటువంటి బాధ అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండదు. ఇది 7,000 రూపాయలు, 7,010 రూపాయలు నీ దగ్గర పెట్టుకో. పిల్లలను జాగ్రత్తగా చూసుకో. ఎవరికి ఇయ్యకు, పిల్లలకు మీ అవసరాలకు తినడానికి అది చేసుకో. ఓకే, ఒక ఫోటో కూడా అదే అని మీకు నిలవడం. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. కల్లెడ గ్రామం, జగిత్యాల రూరల్ మండలం. నేను అంకది గంగాధర్, మాజీ సర్పంచ్ కల్లెడ సంబంధించినటువంటి వ్యక్తిని. అయితే ఈరోజు మొన్న 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి నిమిత్తం కల్లెడకు వచ్చిండ్రు. ఏదో ప్రభుత్వ భూములు ఎంత షెడ్ వేసుకొని నిర్మాణం చేసుకుని జీవనోపాధి కొరకు ఇక్కడ ఉన్నారు. ఈ మొన్న 2 సంవత్సరాల క్రితం భర్త చనిపోయి గోపాల్ చనిపోయినాడు. దాని తర్వాత 2 సంవత్సరాలకు మొన్న అనారోగ్య కారణాలతోటి
ఈ జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది. ఆమెకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. వాళ్ళ జీవనోపాధి కొరకు ఇప్పుడు దగ్గర బంధువులు ఎవరు కూడా చేరదీయడానికి దగ్గరకు వస్తలేరు కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున కానీ ప్రత్యేకంగా ఎవరైనా సహాయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ మొన్న 2 సంవత్సరాల క్రితం 2 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. నేను మరియు మన పంచాయతీ సిబ్బంది కొంతమంది కలిసి దాన సంస్కారాలు చేసి ఇది చేసినాము. దానికి వారంతా కూడా ఈ పిల్లల రుణం తీర్చుకోవడానికి ఎవరైనా దాతలు వస్తే ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఉంది. ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. జగిత్యాల డిస్టిక్, జగిత్యాల మండల్, గ్రామం కల్లెడ. అయితే ఇక్కడికి మన జ్యోతి అనే అమ్మాయి 20 సంవత్సరాల క్రితం వలస వచ్చారు ఇక్కడికి వర్క్ కోసం. వచ్చి ఇక్కడే ఉంటూ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు 3 పిల్లలు. వాళ్ళు ప్రభుత్వ ల్యాండ్లో ఇంత షెడ్ వేసుకొని ఉంటున్నారు. ఇక భర్త కూడా ఒక 6 నెలల క్రితం చనిపోయారు. అది ముందుండి మాజీ సర్పంచ్ గంగాధర్ బాబు గారు, ఉప సర్పంచ్ నల్లెల చందం గారు వీళ్ళు ముంగటుండి దాన కార్యక్రమం చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి కూడా జ్యోతి అనే అమ్మాయి పానం బాగాలేక చనిపోవడం జరిగింది. వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు పిల్లలకు ఇప్పటికీ ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు అనేది ఏది కూడా లేదు. వాళ్ళకు వెనుక ముందు ఆధీనం ఏం లేదు, ఎవరు కూడా లేరు బంధువులు. ముసలోళ్ళు అమ్మమ్మ తాత ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం స్టార్ట్ కాదు. ఏదన్నా ఉంటే ప్రభుత్వం చూసి కొంచెం 3 పిల్లల్ని ఆదుకొని కొంచెం మంచిగా చదివిపించి ముందటుండి కొంచెం తల్లిదండ్రులు లేకుండా తల్లిదండ్రులు లెక్క ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులను కోరుకుంటున్నాం.